తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం సెప్టెంబర్ 5న 104 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక రెండో రోజు శుక్రవారం 55 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక మూడవ రోజు మొదటి శనివారం నాడు ఈ సినిమా 64 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక నిన్న నాలుగవ రోజు ఆదివారం మరో 58 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గోట్ సినిమా 282 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇలా 200 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడం ఇది విజయ్కి 8వ సారి. సౌత్ ఇండియాలో ఒకే ఒక హీరో ఇలా 8 సినిమాలు 200 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడము. ఆ తర్వాత మన ప్రభాస్ ఉన్నాడు 7 సినిమాలతో. ఇక విజయ్ త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నాడు, ఇంకొక సినిమా ఉంటుంది కాబట్టి 9 సినిమాలు అవుతావు అతనికి 200 కోట్లు గ్రాస్ ఉన్న హీరోగా. ఆ రికార్డు త్వరలోనే మన ప్రభాస్ బీట్ చేస్తాడు. అది పక్కన పెట్టేస్తే ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 4 రోజుల్లో 106 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లోనే దారుణంగా ఉన్నాయి కలెక్షన్స్. తెలుగులో అసలు కలెక్షన్స్ లేవు, కేవలం 10 కోట్లు మాత్రమే వచ్చాయి. విజయ్ సినిమాలో లోయెస్ట్ కలెక్షన్స్ ఓపెనింగ్ కానీ మొదటి వీకెండ్లో కానీ చాలా ఎందుకో మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని చూడట్లేదు. ఆ తర్వాత కర్ణాటక నుంచి 21 కోట్లు గ్రాస్ వస్తే ఇక కేరళ నుంచి వచ్చేసి 10 కోట్లు, కేరళలో కూడా కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి, 10 కోట్లే ఉంది. ఇక హిందీ నుంచి పర్లేదు బాగా వచ్చాయి, ఈసారి 14 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఎక్సలెంట్గా మేజర్గా తమిళనాడు అంటే తమిళం ఓవర్సీస్ మార్కెట్ విదేశాల నుంచి 120 కోట్లు వచ్చింది. అంటే ఓవర్సీస్ అండ్ తమిళనాడు రాష్ట్రం వరకే చూసుకుంటే 226 కోట్లు అక్కడి నుంచే వచ్చాయి. ఇక ఈ 282 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తమిళనాడులో ఈ సినిమాకు 53 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. ఈ సినిమాని తమిళనాడుకి 76 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అందులో 53 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 4 రోజుల్లో. అంటే ఇంకా 23 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది. తమిళనాడు వరకు 23 కోట్లు అంటే ఒక 46 కోట్లు గ్రాస్ రావాలి తమిళనాడులో, అక్కడ వచ్చేస్తాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 21 కోట్లకు కొన్నారు, కానీ షేర్ వచ్చేసి కేవలం 5 కోట్లు మాత్రమే వచ్చింది 4 రోజుల్లో. ఇంకా 16 కోట్ల షేర్ రావాలి అంటే 32 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే, నాకు తెలిసి మరో కోటి షేర్ రావచ్చు మిగతా రన్లో. సో 15 కోట్లు అయితే నష్టము తెలుగు వరకు. ఈ సినిమా తెలుగులో అయితే ఫ్లాపే. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 11 కోట్లకు కొంటే ఇక్కడ 10 కోట్లు వచ్చేసింది షేరు. అంటే మరో 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. ఈ మొదటి వారంలో వచ్చేస్తాయి. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 15 కోట్లకు కొన్నారు, ఇక్కడ ఎక్కువ కొన్నారు. ఇక్కడ వచ్చేసి కేవలం 5 కోట్లు మాత్రమే షేర్ వచ్చింది. అంటే ఇంకా 10 కోట్లు రావాలి అంటే 20 కోట్లు గ్రాస్ రావాలి, ఇది కూడా కష్టమే. సో కేరళలో కూడా సినిమా ఫ్లాపే. కేరళలో అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని చూడట్లేదు జనాలు. ఇక హిందీకి ఈ సినిమాని 7 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ వచ్చేసి 7 కోట్ల షేర్ వచ్చేసింది. అంటే హిందీ వరకు ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయిపోయారు, సినిమా హిట్ అయిపోయింది హిందీలో. ఇక ఓవర్సీస్కి అంటే తమిళనాడు ఓవర్సీస్ మార్కెట్కి చూసుకుంటే 55 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటి వరకు వచ్చేసి 60 కోట్ల షేర్ వచ్చింది. అంటే 5 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది ఓవర్సీస్లో. ఆల్రెడీ హిందీలో బ్రేక్ ఈవెన్ అయ్యింది, తమిళనాడులో కూడా బ్రేక్ ఈవెన్ అవుతుంది, హిట్ అవుతుంది. ఒక కర్ణాటకలో కూడా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఒక తెలుగు అండ్ కేరళలోనే సినిమా ఫ్లాప్. కానీ ఓవరాల్గా చూసుకుంటే సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 185 కోట్లకు కొన్నారు అన్ని ఏరియాలకు కలిపి. 4 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 138 కోట్లు ఉంది. అంటే ఆల్మోస్ట్ 75%, 75% రికవరీ అయిపోయింది. మరో 37 కోట్లు, 140 ఒక 37 కోట్లు షేర్ అంటే ఆల్మోస్ట్ ఇంకో 70 కోట్లు గ్రాస్ వస్తే సరిపోతుంది ఓవరాల్గా. ఈరోజు సోమవారం వర్కింగ్ డే. ఈ సోమ, మంగళ, బుధు ఈ 3 రోజుల్లో మొదటి వారం కంప్లీట్ అవుతుంది. కలెక్షన్స్ తగ్గుతాయి, కానీ నెక్స్ట్ వారం గురు, శుక్ర, శని, ఆదిలో కలెక్షన్స్ పెరుగుతాయి. నెక్స్ట్ వీకెండ్ ఎస్పెషల్లీ తమిళనాడు అండ్ ఓవర్సీస్లో అండ్ కర్ణాటకలో కూడా సినిమా ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది, ఓవరాల్గా హిట్ అవుతుంది. ఎటొచ్చి తెలుగు రాష్ట్రాల్లో అండ్ కేరళలో సినిమా ఫ్లాప్. బట్ సినిమాకు వచ్చిన టాక్ను బట్టి చూస్తే కూడా ఈ మాత్రం కలెక్షన్స్ రావడం అద్భుతం అని చెప్పాలి. అది మన తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో
282 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 138 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 185 కోట్లకు కొంటే మరో 47 కోట్లు గ్రాస్ షేర్ వస్తే సరిపోతుంది. అంటే మరో 90 కోట్ల వరకు గ్రాస్ రావాలి, వచ్చేస్తాయి. సినిమా హిట్ అయిపోతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 400 కోట్లు, అందులో 200 కోట్లు విజయ్ రెమ్యూనరేషన్. ఓకే, బాయ్.